యప్. సో చూడండి, ఇది ఇన్పుట్ డేటా, బిజినెస్ డేటా. పవర్ క్వెరీ యూజ్ చేసేసి మనం ఈటీఎల్ యాక్టివిటీస్ చేస్తాం. నెక్స్ట్ పవర్ పివోట్లో ఏం చేస్తామంటే మెయిన్గా ఇందులో చేసే యాక్టివిటీస్ అంటే డేటా మోడలింగ్ అనమాట. మీకు ఎస్క్యూఎల్ ఐడియా ఉంటే మనం డేటా మోడలింగ్ అంటే 2 టేబుల్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా సరే డేటా మొత్తం ఒక టేబుల్లో మెయింటైన్ చేయలేం, ఇంపాసిబుల్ అన్నమాట. డేటా మొత్తం ఒక టేబుల్లో మెయింటైన్ చేయడం ఇంపాసిబుల్. సో మనం ఏం చేస్తామంటే డేటాని డిఫరెంట్ టేబుల్స్లో స్ప్లిట్ చేసేసి ఆ 2 టేబుల్స్ మధ్యలో మోడలింగ్ చేస్తాం అనమాట. ఆ టేబుల్స్ మధ్యలో కనెక్షన్స్ ఇస్తాం. ఆ డేటా మోడలింగ్ యాక్టివిటీ అంతా పవర్ పివోట్లో చేస్తాం. అలాగనే సో డాక్స్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. డాక్స్ అంటే ఏంటంటే డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. అంటే మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ చేసేసి డేటా ఎన్రిచ్మెంట్ అనమాట. అంటే కొత్త కాలమ్స్ క్రియేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డేటాలో సేల్స్ అమౌంట్ ఉంది, ప్రాఫిట్ ఉంది. మీకు కాస్ట్ కావాలి, అమౌంట్ ఎంత కాస్ట్ అమౌంట్ ఉందో కావాలంటే ఏం చేస్తారంటే ప్రాఫిట్ మైనస్ సేల్స్ అమౌంట్ వేస్తాం, అంతే కదా. అప్పుడు మీకు కాస్ట్ వస్తుంది అనమాట. అలానే పర్సంటేజ్ ఎంత ఉందో కావాలి. అలా కొత్త ఫీల్డ్స్ అంటే కొత్త కాలమ్స్ క్రియేట్ చేయాలంటే, కొత్త ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేయాలంటే డాక్స్ అనే లాంగ్వేజ్ యూజ్ చేసి మనం క్రియేట్ చేస్తాం అనమాట. అది మనకి ఎక్సెల్ ఐడియా ఉందంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట డాక్స్. ఓకే. సో ఈ డేటా సెట్ పవర్ పివోట్లో మనం ఏం చేస్తాం డేటా మోడలింగ్ అండ్ డాక్స్ ఆ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాం పవర్ పివోట్లో. సో డేటా సెట్, దీన్ని పవర్ పివోట్ నుంచి వచ్చి అవుట్పుట్ ఏమంటే డేటా సెట్ అంటాం. ఈ డేటా సెట్ ఆన్ టాప్ ఆఫ్ డేటా సెట్ పవర్ వ్యూ అంటే మనం డేటా విజువల్స్ క్రియేట్ చేస్తాం అనమాట. విజువల్స్ క్రియేట్ చేసిన తర్వాత విజువల్స్ మన ఇదంతా పవర్ బై డెస్క్టాప్ చూడండి. సో ఈ 3 పవర్ బై డెస్క్టాప్ లో ఈ 3 కాంపోనెంట్స్ ఉంటాయి: పవర్ క్వెరీ, పవర్ పివోట్, పవర్ వ్యూ. ఓకే. సో మనం విజువల్స్ క్రియేట్ చేసాం, బాగానే ఉంది. కానీ విజువల్స్ షేర్ చేయాలంటే మన పవర్ బై డెస్క్టాప్ ఆ ఫీచర్ లేదన్నమాట. షేర్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ నుంచి మనం పబ్లిష్ చేస్తాం పవర్ బై సర్వీస్. కానీ మనకి 2 ఉన్నాయి అన్నమాట, 2 వేస్ లో ఉన్నాయి: పవర్ బై సర్వీస్, పవర్ బై రిపోర్ట్ సర్వర్. ఇది వచ్చేసరికి ఏమో పవర్ బై సర్వీస్ వచ్చేసరికి క్లౌడ్ బేస్డ్, పవర్ బై రిపోర్ట్ సర్వర్ వచ్చేసరికి ఆన్ ప్రిమైస్. సో 98% పవర్ బై సర్వీస్ యూజ్ చేస్తాం. 98%. ఎందుకంటే క్లౌడ్ బేస్డ్ అంటే మనకు అంత హెడేక్ ఉండదు అనమాట, కంపెనీస్కి హెడేక్ ఉండదు, మొత్తం ఆ క్లౌడ్ ప్రొవైడర్స్ చూసుకుంటారు. ఓకే. సో మనం పవర్ వ్యూ నుంచి మనం రిపోర్ట్ క్రియేట్ చేస్తాం. చేసిన రిపోర్ట్ ని ఫస్ట్ పవర్ బై సర్వీస్ లోకి పబ్లిష్ చేస్తాం. ఇక్కడ నుంచి క్లయింట్స్ కి షేర్ చేస్తాం అనమాట. పవర్ బై సర్వీస్ నుంచి క్లయింట్స్ కి షేర్ చేస్తాం. డైరెక్ట్ గా పవర్ బై డెస్క్టాప్ నుంచి క్లయింట్స్ కి షేర్ చేసే ఆప్షన్ లేదు. సో ఫస్ట్ మనం పవర్ బై సర్వీస్ కి పబ్లిష్ చేయాలి, పవర్ బై సర్వీస్ నుంచి క్లయింట్స్ కి షేర్ చేస్తాం అనమాట. ఓకే. నెక్స్ట్ ఈ పవర్ బై డెస్క్టాప్ చూసారా, ఇది లైఫ్ టైం ఫ్రీ అనమాట. మనకేమి చార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు. పవర్ బై డెస్క్టాప్ జస్ట్ డౌన్లోడ్ చేసుకోవడం, యూజ్ చేసుకోవడం. ఎలా అయితే మనం గూగుల్ క్రోమ్ ఎలా యూజ్ చేస్తున్నాము. సో పవర్ బై డెస్క్టాప్ అనేది లైఫ్ టైం ఫ్రీ సాఫ్ట్వేర్. బట్ పవర్ బై సర్వీస్ ఉంది చూసారా, ఈ పవర్ బై సర్వీస్ అనేది ఇనిషియల్ గా 90 days ఫ్రీ ట్రయల్ ఇస్తారు. 90 days ఆర్ 60 days ఫ్రీ ట్రయల్ ఇస్తాడు. సో ఫ్రీ ట్రయల్ అయిపోయిన తర్వాత మంత్లీ $10 పర్ యూజర్. సో రిమైనింగ్ బిఎస్ సాఫ్ట్వేర్స్ తో పోల్చుకుంటే చాలా తక్కువ అనమాట. ట్యాబ్ లో చూసుకుంటే మంత్లీ $80, క్లిక్సెన్స్ చూసుకుంటే మంత్లీ $100 పైనే ఉందన్నమాట. సో పవర్ బై సర్వీస్ అనేది మంత్లీ $10 పర్ మంత్ అనమాట ఒక యూజర్ కి. సో కంపెనీస్ కి అది చాలా తక్కువ అనమాట. సో అది వాళ్ళు దాని గురించి ఆలోచించరు. సో దీనికి మాత్రం మనం పే చేయాలి, కంపెనీస్ పే చేయాలి. పవర్ బై సర్వీస్ కి కంపెనీస్ పే చేయాలి. సో పవర్ బై సర్వీస్ ఉంటే మనకి రిపోర్ట్ షేర్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఇది పవర్ బై ఆర్కిటెక్చర్. ఓకే రైట్. చూడండి. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే చూడండి, ఒక ఫ్లో అనమాట, ఇది ఒక ఫ్లో. సో ఫస్ట్ డేటా బిజినెస్, ఇది పవర్ బై డెస్క్టాప్ అనమాట. ఓకే. పవర్ బై డెస్క్టాప్ యొక్క ప్రాసెస్ ఫ్లో అనమాట. ఏంటంటే ఫస్ట్ పవర్ క్వెరీ తర్వాత పవర్ పివోట్ తర్వాత పవర్ వ్యూ తర్వాత దాని డేటాని పబ్లిష్ చేస్తాం. ఓకే. సో మనం ఇనీషియల్ గా పవర్ బై డెస్క్టాప్, సో పవర్ క్వెరీ వచ్చేసరికి ఏంటంటే ఈటీఎల్ యాక్టివిటీస్ చేస్తాం: ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ఓకే. సో పవర్ పివోట్లో ఏం చేస్తామంటే డేటా మోడలింగ్ చేస్తాం.
డేటా మోడలింగ్ అండ్ డేటా ఎన్హాన్సింగ్. సో నెక్స్ట్ పవర్ వ్యూలో వచ్చేసరికి ఏంటంటే రిపోర్ట్ క్రియేషన్. రిపోర్ట్స్ అన్ని ఇందులో క్రియేట్ చేస్తాం అనమాట. సో పవర్ బేస్ సర్వర్ వచ్చేసరికి ఏంటంటే పబ్లిషింగ్ ద రిపోర్ట్, పబ్లిషింగ్ అండ్ షేరింగ్ ద రిపోర్ట్ విత్ ద క్లయింట్. ఓకే, సో ఈ 4 మాడ్యూల్స్ ఇవి మెయిన్. సో ఒక్కొక్క మాడ్యూల్ గురించి మనం డిస్కస్ చేస్తాం డెప్త్ గా. సో ఈ రోజుకి ఏం చేస్తానంటే నేను జస్ట్ పవర్ బిఎస్ సాఫ్ట్వేర్ వచ్చేసేసి ఓపెన్ చేసేసి ఒక రిపోర్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, సింపుల్ రిపోర్ట్ ఎలా క్రియేట్ చేస్తాం చూపిస్తాను. ఓకే, సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, చాలా ఈజీ అన్నమాట డౌన్లోడ్ చేయడం. జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళేసి పవర్ బిఐ డెస్క్టాప్ డౌన్లోడ్ అని కొడితే లింక్ ఓపెన్ అవుతుంది. సింపుల్, ఏమీ ఇష్యూస్ ఉండవు అన్నమాట డౌన్లోడ్ చేయడంలో. డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ట్రై చేయండి, ఈరోజు డౌన్లోడ్ చేయండి. పవర్ బిఐ డెస్క్టాప్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయండి ఈరోజు. సో ఓపెన్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇలా ఓపెన్ అవుతుంది. మీరు పవర్ బిఐ డెస్క్టాప్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ గా క్లోజ్ చేయండి అవసరం దగ్గర. ఓకే, సో ఇదన్నమాట పవర్ బిఐ డెస్క్టాప్. చూడండి, పవర్ బిఐ డెస్క్టాప్. ఓకే, రైట్. సో చూడండి, ఇప్పుడు పవర్ బిఐ డెస్క్టాప్ మన ఇంటర్ఫేస్ మొత్తం ఒక్కొక్క ఆప్షన్ గురించి, ప్రతి ఆప్షన్ గురించి నేను చెప్తాను. జస్ట్ ఇప్పుడు ఇంట్రొడక్షన్ కాబట్టి ఒక రిపోర్ట్ ఎలా క్రియేట్ చేస్తాం చూపిస్తాను. ఓకే, జస్ట్ ఫస్ట్ ఏం చేయాలి, డేటా రిపోర్ట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకు డేటా కావాలి, ఇన్పుట్ డేటా కావాలి కదా. సో నేను ఆల్రెడీ ఒక డేటా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను, శాంపుల్ సూపర్ స్టోర్ అని చెప్పేసి ఒక డేటా పెట్టేసుకున్నాను. ఇది డేటా. ఓకే, సో ఈ డేటా ఏంటంటే జస్ట్ డేటా ఏంటంటే చూపిస్తాను. ఒక డిమార్ట్ లేకపోతే అమెజాన్ అట్లాంటి ఈ కామర్స్ ఉంటాయి కదా, ఆ కామర్స్ డిమార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ డిమార్ట్ అనుకోండి. సో డిమార్ట్ లో ఉన్న ట్రాన్సాక్షన్స్ అనమాట, డైలీ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి. లేకపోతే అమెజాన్ అనుకోండి. సో అమెజాన్, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకోండి. ఆర్డర్ డేట్, షిప్ డేట్, షిప్ మోడ్, కస్టమర్ ఐడి. ఓకే, సో నెక్స్ట్ కంట్రీ, సిటీ, కస్టమర్ యొక్క అడ్రస్, ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ ఏ టైప్ ఆఫ్ కేటగిరీ, సబ్ కేటగిరీ, ప్రొడక్ట్ నేమ్ ఏంటి, సేల్స్ అమౌంట్ ఎంత, క్వాంటిటీ ఎంత, డిస్కౌంట్ ఎంత, ప్రాఫిట్ ఎంత. సో సింపుల్ డేటా అనమాట ఇది. ఆర్డర్ స్టేట్, ఈ 2 షీట్స్ వదిలేసేయండి, ప్రస్తుతానికి ఆర్డర్ షీట్ ఒకటే చూడండి. సో ఇది సింపుల్ డేటా. కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఇందులో, 9,000 అంటే అప్రాక్సిమేట్గా 10,000 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఈ డేటాని మీద నేను ఒక విజువల్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, జస్ట్ డేటా క్లోజ్ చేస్తున్నాను. సో పవర్ బిఐ, సో ఫస్ట్ డేటా తీసుకొని రావాలి. డేటా తీసుకొని రావాలంటే ఏం చేస్తామంటే, సో గెట్ డేటా ఉంది కదా అక్కడ. సో మనం మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి డేటా తెచ్చుకోవడానికి. ఒక ఆప్షన్ చూపిస్తున్నాను. సో ఇక్కడ గెట్ డేటా మీద క్లిక్ చేస్తే చూడండి, మనకి డేటా ఇవన్నీ మనం ఏ ఫార్మాట్ లో ఉన్నా, ఆల్మోస్ట్ ఆల్ డేటా అనేది ఎనీ ఫార్మాట్ లో ఉంది. మీకు ఇన్పుట్ డేటా మనం డేటా తెచ్చుకోవచ్చు పవర్ బిఐలోకి. సో ఇవన్నీ చూడండి, ఇవన్నీ డేటా సోర్సెస్ అనమాట. కస్టమర్ అనేవాడు ఏ ఫార్మాట్ లో అయినా స్టోర్ చేయని డేటా మనం తెచ్చుకోవచ్చు. డేటాని పీడిఎఫ్, షేర్ పాయింట్, ఎస్క్యూఎల్ సర్వర్, యాక్సెస్ డేటాబేస్. ఓకే, సో ప్రస్తుతానికి మన డేటా అంతా ఎక్సెల్ ఫార్మాట్ లో ఉంది కాబట్టి ఎక్సెల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ కనెక్ట్. సో డేటా ఎక్కడ ఉంది, నా డెస్క్టాప్ మీద ఉంది, శాంపుల్ సూపర్ స్టోర్ డేటా. ఓకే, సో మనకి శాంపుల్ సూపర్ స్టోర్ లో 3 షీట్స్ ఉన్నాయి. నాకు కావాల్సిన ప్రస్తుతానికి ఆర్డర్స్ ఒక్కటే కావాలి. సో ఆర్డర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ లోడ్ ట్రాన్స్ఫార్మ్ డేటా ఉంది. సో ప్రస్తుతానికి అయితే లోడ్ కొట్టండి. ట్రాన్స్ఫార్మ్ డేటా మనం నెక్స్ట్ క్లాసెస్ చూద్దాం. లోడ్. సో సింపుల్ రిపోర్ట్ క్రియేట్ చేస్తాను, లోడ్ చేశాను డేటాని. సో ఇప్పుడు మనకి డేటా అనేది పవర్ బిఐ డెస్క్టాప్ లోకి వచ్చేసింది.
ఓకే. సో చూడండి, ఇవన్నీ మన కాలమ్ నేమ్స్ అన్నమాట. మనకి ఎక్సెల్‌లో ఉన్న కాలమ్ నేమ్స్ ఇవన్నీ. ఓకే. ఇప్పుడు నేను సింపుల్‌గా ఒక రిపోర్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ విజువలైజేషన్స్ ఉన్నాయి చూసారా? సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అన్నమాట. ఏం చేసే పని లేదు. మీరు జస్ట్ ఇప్పుడు సపోజ్ నాకు రీజన్ వైస్ సేల్స్ కావాలి. సో నేను మళ్ళీ ఆ డేటా ఓపెన్ చేస్తున్నాను. రీజన్ వైస్ సేల్స్. మనకి ఇక్కడ రీజన్ ఉంది కదా! సో ఎక్సెల్‌లో జస్ట్ పివట్ టేబుల్ వేసి చూపిస్తాను. రీజియన్ సేల్స్. సో రీజియన్ వైస్ సేల్స్ మనకి 4 రీజియన్స్ ఉన్నాయి. సెంట్రల్, ఈస్ట్, సౌత్, సౌత్ ఈస్ట్, వెస్ట్, ఇట్లా మనకి 5 రీజియన్స్ ఉన్నాయి. సో జస్ట్ ఇక్కడ నేను ఒక రిపోర్ట్ క్రియేట్ చేస్తాను. ఒక బార్ చార్ట్ తీసుకుంటున్నాను. సో ఇది బార్ చార్ట్. క్లిక్ చేశాను. ఓకే. చూడండి, రీజియన్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. రీజియన్ డ్రాగ్ చేశాను. సేల్స్ డ్రాగ్ చేస్తున్నాను. చూడండి. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. అందుకనే పవర్ బి అనేది సెల్ఫ్ సర్వీస్ టూల్ అంటాం. మనం ఈ రిపోర్ట్ క్రియేట్ చేయాలంటే ఏమైనా కోడ్ యూజ్ చేసామా? లేదు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో కొన్ని ఫార్మాటింగ్ కావాలంటే చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి ఫార్మాటింగ్ ఆప్షన్స్, డేటా లేబుల్స్ ఆన్ చేసుకోవచ్చు మనం. సో ఈ ఫార్మాటింగ్ ఆప్షన్స్ అని మనం ఈ మాడ్యూల్ వచ్చినప్పుడు చూడొచ్చు. సో డేటా లేబుల్స్ ఆన్ చేసుకోండి. సో అట్లా సింపుల్ రిపోర్ట్ అన్నమాట. సో మనకి 250 ప్లస్ విజువలైజేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు కొన్నే ఉన్నాయి కదా! ఇక్కడ మీరు మోర్ విజువల్స్ కొడితే, క్లిక్ చేస్తే పవర్ బిఐ స్టోర్‌లోకి వెళ్తాం అన్నమాట. అక్కడ మనం ఏదైనా కావాలంటే అక్కడ డౌన్లోడ్ చేసుకొని చేసుకోవచ్చు. సో 250 ప్లస్ విజువలైజేషన్స్ ఉన్నాయి మనకి పవర్ బిఐలో. ఓకే. సింపుల్ రిపోర్ట్స్ అన్నమాట. ఒకవేళ పై చార్ట్ కావాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కేటగరీ వైస్ సేల్స్ కావాలి. ఒక పై చార్ట్ తీసుకుంటున్నాను. ఓకే. సో కేటగరీ వైస్ సేల్స్. కేటగరీ సేల్స్. చూడండి, సింపుల్ రిపోర్ట్. సో కోడింగ్ ఏం అవసరం లేదు. ఈజీ అన్నమాట క్రియేట్ చేయడం కూడా. సింపుల్ రిపోర్ట్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఇది. సో ఇక్కడ ఇంకేమైనా మిస్ అయినా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఇంతవరకు? ఇదంతా జస్ట్ ఇంట్రడక్షన్. మనం ప్రతి ఆప్షన్ గురించి ఇక్కడ ఎలా రిపోర్ట్స్ క్రియేట్ చేయాలి, ఈ ఆప్షన్స్ అన్ని ఏంటి, ప్రతిదీ డిస్కస్ చేస్తాం. ప్రతి ఆప్షన్ డిస్కస్ చేస్తాం. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయి ఇంతవరకు? మాకేమైనా కోడింగ్ ఏమైనా నేర్పించేది ఉందా అన్న? కోడింగ్ ఏమి ఉండదు. డాక్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. మన పవర్ ఓకే. లో డాక్స్ అని చెప్పేసి ఒకటి వస్తుంది అనమాట. డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది. మనకి కొంచెం ఎక్సెల్ ఐడియా ఉంది కాబట్టి, ఐడియా ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట. ఈజీగా అర్థమవుతుంది. సో డాక్స్, డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి ఇందులో కోడింగ్ ఉంటుంది. అప్పుడు మనం కొంచెం కోడింగ్ రాయాల్సి, అంటే ఎక్సెల్ లో మనం ఫార్ములాస్ ఎలా అయితే యూజ్ చేస్తామో ఫార్ములాస్ రాస్తాం కదా, విలుక ఫార్ములా, ఇఫ్ కండిషన్స్. సో అలా మనం ఇందులో కూడా కొంచెం ఫార్ములాస్ రాయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం కొత్త డేటా క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనకి చెప్పాను కదా, సేల్స్ ఉంది, ప్రాఫిట్ ఉంది, నాకు కాస్ట్ కావాలి. అప్పుడు ఏం చేయాలా? సేల్స్ మైనస్ ప్రాఫిట్ వేస్తే కాస్ట్ వస్తుంది. సో అట్లా మనం ఇప్పుడు ఈ డాక్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే కొత్త ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు ఈ డాక్స్ కాన్సెప్ట్ వస్తుంది. అప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఓకే. ఎలా రాయాలి కోడింగ్ అనేది. ఓకే. ఓకే. ఇదన్నమాట సింపుల్ రిపోర్ట్. ఇందులో ఇంకేమైనా ఇంట్రడక్షన్ మిస్ అయింది? ఓకే. సో నేను ఒక ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నాను ట్రైనింగ్, ఇది కోచింగ్. ఇన్స్టిట్యూట్ ఏంటంటే అనలిటికల్ బెంచ్ మార్క్ ఇన్స్టిట్యూట్ పేరు. సో నేను కూడా సేమ్ అదే ప్రాసెస్ లో చెప్తాను అనమాట. అంటే వాళ్ళు అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, అంటే బాగా చెప్పారు వాళ్ళు ఇన్స్టిట్యూట్ వాళ్ళు.
ఓకే, ఇది సో మనకి పవర్ బిఐ ఇంట్రడక్షన్ చూడండి. ఈరోజు మనం డిస్కస్ చేసింది ఇవన్నమాట. సో పవర్ బిఐ ఇంట్రడక్షన్. సో పవర్ బిఐ యొక్క ఫీచర్స్, పవర్ బిఐ డేటా విజులేషన్ టూల్, పవర్ బిఐ రిపోర్టింగ్ టూల్, బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్, అట్లానే ట్రెడిషనల్ బిఐ అంటే ఏంటి, సెల్ఫ్ సర్వీస్ బిఐ టూల్ అంటే ఏంటి చూసాం, క్లౌడ్ బేస్డ్ టూల్ అంటే ఏంది, ఆన్ ప్రెమైస్ టూల్ అంటే ఏంది చూసాం. నెక్స్ట్ పవర్ బిఐ ప్రొడక్ట్స్, ఇవన్నీ పవర్ బిఐ ప్రొడక్ట్స్. పవర్ బిఐ ప్రొడక్ట్స్ లో ఫస్ట్ పవర్ బిఐ డెస్క్టాప్. ఓకే, పవర్ బిఐ డెస్క్టాప్ లో మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి: పవర్ క్వెరీ, పవర్ పివోట్, పవర్ వ్యూ. అట్లానే ఫ్లో ఆఫ్ వర్క్ ఇన్ పవర్ బిఐ డెస్క్టాప్, మనకి వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది పవర్ బిఐ డెస్క్టాప్ లో చూసాం. నెక్స్ట్ పవర్ బిఐ సర్వీస్, అట్లానే 2 ఉన్నాయి కదా మనకి, పవర్ బిఐ సర్వీస్, పవర్ బిఐ రిపోర్ట్ సర్వర్ అని చెప్పేసి. పవర్ బిఐ సర్వీస్ వచ్చేసరికి ఏమో ఆన్ ప్రెమైస్, పవర్ బిఐ రిపోర్ట్ సర్వర్ వచ్చేసరికి పవర్ బిఐ సర్వీస్ వచ్చేసరికి క్లౌడ్ బేస్డ్, పవర్ బిఐ రిపోర్ట్ సర్వర్ వచ్చేసరికి ఆన్ ప్రెమైస్ అన్నమాట. సో క్లౌడ్ బేస్డ్, ఆన్ ప్రెమైస్, ఇప్పుడు అంతా క్లౌడ్ నడుస్తుంది మార్కెట్ లో, గుర్తుపెట్టుకోండి. మొత్తం క్లౌడ్ అన్నమాట, మార్కెట్ అంతా క్లౌడ్. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆన్ ప్రెమైస్ కి క్లౌడ్ కి, ఆన్ ప్రెమైస్ యూజ్ చేస్తే మీరు ఏంటంటే మీ కంపెనీ నెట్వర్క్ లోనే ఓపెన్ అవుతుంది అనమాట ఆ సాఫ్ట్వేర్. మీరు బయటకు వెళ్తే ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వదు, మీరు రిపోర్ట్ చూడలేరు. మీ కంపెనీ నెట్వర్క్, మీ కంపెనీ ఇంటర్నెట్ చేస్తే మాత్రమే ఆ రిపోర్ట్ ఓపెన్ అవుతుంది ఆన్ ప్రెమైస్ అంటే. క్లౌడ్ బేస్డ్ అంటే అలా కాదు. ఇప్పుడు మీరు జీమెయిల్ ఉంది, మీరు ఎక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు జీమెయిల్, ఎనీవేర్ అన్నమాట. మనం ఎక్కడైనా సరే, మన ప్రపంచం మీరు ఎక్కడికి వెళ్ళైనా యాక్సెస్ చేయొచ్చు ఆ రిపోర్ట్ ఆన్ ప్రెమైస్ అంటే. ఎందుకంటే మన డేటా అంతా క్లౌడ్ లో ఉంటుంది కాబట్టి, జస్ట్ మీకు యాక్సెస్ ఉంటే చాలు, మన డేటా ఎక్కడి నుంచైనా ఓపెన్ చేసుకోవచ్చు. సో అందుకని మొత్తం 98%, 98 to 99% పవర్ బిఐ సర్వీస్ ఆన్ ప్రెమైస్, క్లౌడ్ బేస్డ్, మొత్తం క్లౌడే నడుస్తుంది మార్కెట్ లో. ఓకే, సో ఇది మనం చూసాం పవర్ బిఐ సర్వీస్ అంటే ఏంటి, పవర్ బిఐ రిపోర్ట్ సర్వర్. అట్లా పవర్ బిఐ మొబైల్ వచ్చేసరికి ఏంటంటే జస్ట్ రిపోర్ట్ యూజ్ చేయడానికి. ఇది మనం దీని గురించి మనం ఏం డిస్కస్ చేయాలి, జస్ట్ రిపోర్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని రిపోర్ట్ చూడడానికి అంతే. అట్లా పవర్ బిఐ ఆర్కిటెక్చర్ చూసాం కదా, పెద్ద ఇమేజ్ పవర్ బిఐ ఆర్కిటెక్చర్, ఇది పవర్ బిఐ ఆర్కిటెక్చర్. ఓకే, సో నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ పవర్ బిఐ. హిస్టరీ ఆఫ్ పవర్ బిఐ వచ్చేసరికి ఏంటంటే జస్ట్ ఒక హిస్టరీ, పవర్ బిఐ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి. సో ఫస్ట్ మనకి పవర్ బిఐ అనేది, పవర్ బిఐ కూడా మైక్రోసాఫ్ట్ వాడుతుంది అనమాట. సో పవర్ బిఐకి మనకి బేస్ ఏంటంటే ఎక్సెల్, సింపుల్ ఎక్సెల్ అనమాట. మనకి ఎక్సెల్ ఐడియా, ఎక్సెల్ లో ఉన్న ఫీచర్స్ ఉంటాయి పవర్ బిఐలో. మన పవర్ క్వెరీ ఉంది కదా అంటే ఈటీఎల్ యాక్టివిటీస్ చేస్తాం కదా, సేమ్ ఎక్సెల్ ఆప్షన్స్ అనమాట ఇక్కడ ఉండే కూడా. కొన్ని ఆప్షన్స్ కొత్తగా ఉంటాయి. 75 to 80% మొత్తం ఎక్సెల్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, పవర్ క్వెరీ ఫస్ట్ పవర్ క్వెరీ అనేది ఫ్రీ యాడ్ ఇన్ ఎక్సెల్ 2010, 2013, 2016 లో ఇన్బిల్ట్ అనమాట. అది మనం ఇక్కడ వచ్చేసరికి 2010, 2013 ఎక్సెల్ వర్షన్స్ లో మనం డౌన్లోడ్ చేసుకుని యాడ్ ఇన్ చేసుకోవాలి. కానీ ఎక్సెల్ 2016 లో చూస్తే మీకు ఇన్బిల్ట్ ఉంటుంది, ఎక్సెల్ లోనే ఉంటుంది అనమాట. చూపిస్తారు మీకు రేపు. ఓకే, సో పవర్ పివోట్ వచ్చేసరికి సేమ్ అనమాట, ఇది కూడా ఇన్బిల్ట్ 2016 ఇన్బిల్ట్ అనమాట ఎక్సెల్ కి. పవర్ వ్యూ కూడా 2016 ఎక్సెల్ వర్షన్ లో ఇన్బిల్ట్ అనమాట. నెక్స్ట్ పవర్ బేస్ సర్వీస్ వచ్చేసరికి చూడండి, జాన్ 2015 రిలీజ్ అయింది. ఓకే, సో మైక్రోసాఫ్ట్ కంబైన్డ్ పవర్ క్వెరీ, పవర్ పివోట్, పవర్ వ్యూ యాజ్ ఎ పవర్ బిఐ డెస్క్టాప్ అండ్ రిలీజ్డ్ ఆన్ July 2015. మన పవర్ బిఐ రిపోర్ట్ సర్వర్ అనేది 2017 రిలీజ్. అంటే పవర్ బిఐ అనేది మెయిన్ గా మార్కెట్ లోకి వచ్చి 5 years అవుతుంది, 2015 నుంచి వచ్చింది అనమాట. సో ఓన్లీ 6 years అవుతుంది. కానీ ఒకప్పుడు ట్యాబ్లు లీడ్లో ఉందన్నమాట. ఆ రిపోర్టింగ్ టూల్స్ అంటే ఫస్ట్ ట్యాబ్లు ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు పవర్ బిఐ రిపోర్టింగ్ టూల్స్ అంటే ఫస్ట్ పవర్ బిఐ వస్తుంది అనమాట. పవర్ బిఐ అనేది ఇప్పుడు లీడింగ్ లో ఉంది. ఓకే, మీకు రేపు చూపిస్తాను. ఒక గ్యాట్నర్ అని చెప్పేసి ఒక థర్డ్ పార్టీ ఉంటుంది. గ్యాట్నర్ అనేది ఒక ఉంటుంది అనమాట కంపెనీ. వాళ్ళు ఏంటంటే ఏ కంపెనీ బెస్ట్ అని చెప్పేసి సర్వే చేసేసి ర్యాంకింగ్స్ ఇస్తారు అనమాట. అందులో పవర్ బిఐ అనేది టాప్ లో ఉందన్నమాట. గ్యాట్నర్ సర్వేలో పవర్ బిఐ అనేది టాప్ లో ఉంది. రేపు చూపిస్తాను మీకు ఇమేజ్. ఓకే. ఓకే, సో పవర్ బిఐ అనేది చాలా ఈజీ అండి నేర్చుకోవడం. ఎక్సెల్ ఐడియా ఉంటే చాలు, చాలా ఈజీ పవర్ బిఐ నేర్చుకోవడం. పవర్ బిఐ కాదు, ఏ రిపోర్టింగ్ టూల్ నేర్చుకోవడం చాలా ఈజీ. ఎక్సెల్ ఐడియా, ఎక్సెల్ బేస్ అనమాట కాకపోతే. కానీ మనకి నేను చెప్తాను ఎలా సింపుల్ గా, నేను ఎక్సెల్ లో చూపిస్తాను సేమ్ ఆప్షన్స్, పవర్ బిఐలో కూడా చూపిస్తాను. సో డోంట్ వరీ, ఎక్సెల్ ఐడియా లేకపోయినా ప్రాబ్లం లేదు, నేను చూపిస్తాను అలా మనకి ఈజీగా ఎలా చేయొచ్చు. ఓకే, సో ఇదనమాట, ఇది ఇంట్రడక్షన్ మొత్తం.
సో రేపు క్లాస్లో ఏం చేస్తామంటే మనం సాఫ్ట్వేర్ మీరు ట్రై చేయండి ఈరోజు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి పవర్ బిఐ సాఫ్ట్వేర్. సో రేపు క్లాస్లో చూపిస్తాను అలా ఇన్స్టాల్ చేయాలి ఏంటనేది జస్ట్ ఒక 5 minutes. సో దాని తర్వాత ఏం చేస్తామంటే మనం ఒక్కొక్క మాడ్యూల్ గురించి జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనమాట. ఫస్ట్ పవర్ క్వరీ అంటే ఏంటి, పవర్ పివోట్ అంటే ఏంటి, పవర్ బిఐ అంటే ఏంటి, పవర్ బిఐ సర్వర్ అంటే ఏంటి, జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఒక్కొక్క టాపిక్ గురించి ఒక్కొక్క మాడ్యూల్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ తీసుకొని దాని తర్వాత ఒక్కొక్క మాడ్యూల్ గురించి డెప్త్గా వెళ్తాం. ఈ 4 మాడ్యూల్స్ మనం ఈ 30 days కానీ 40 days 30 to 40 days పడుతుందండి. 30 to 40 days ట్రైనింగ్. ఓకే, అంటే ఒక్కొక్క మాడ్యూల్ గురించి 10 days వేసుకోండి. పవర్ క్వరీ 10 days, పవర్ పివోట్ 10 days, పవర్ వ్యూ 10 days, పవర్ బిఐ సర్వర్ 10 days. ఓకే, సో టైమింగ్స్ వచ్చేసరికి సేమ్ 6 to 7 అనుకోండి. ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలంటే 7:20 మ్యాక్సిమం, 6 to 7:20 మ్యాక్సిమం, కానీ మ్యాక్సిమం 6 to 7. ఓకే, సో మనకి మండే టు సాటర్డే, సండే మాత్రం క్లాస్ ఉండదు, మండే టు సాటర్డే క్లాస్ ఉంటుంది. ఓకే, సో ఫీ వచ్చేసరికి ఫ్రీ అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. బట్ నాకేం కావాలంటే డెడికేషన్ కావాలన్నమాట. మీరు ప్రతిరోజు అటెండ్ అవ్వండి. సో నాకు మనీ ఏం పే అవసరం లేదు, జస్ట్ మీకు అటెండ్ అయినందుకు మీకు యూజ్ ఉంటుంది. మీ టైం అంటే జస్ట్ ఒక రోజు వచ్చి ఒక రోజు రాకపోవడం వేస్ట్ కదా. అలా ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్లోలో మీరు ఒక్క క్లాస్ మిస్ అయినా కానీ నెక్స్ట్ క్లాస్ నుంచి అర్థం కాదు మీకు. ఓకే, సో మీరు ప్రతిరోజు అటెండ్ అవ్వండి, అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, నేను మ్యాక్సిమం వీలైనంత వరకు నేను ప్రిపేర్ అయ్యి మీకు చెప్తాను అనమాట. నేను ఒకవేళ ప్రిపేర్ అవ్వలేదంటే నేను ఆ రోజు మీకు ముందే ఇన్ఫార్మ్ చేస్తాను, ప్రిపేర్ అవ్వలేదు, టైం లేదు, సో ఈ రోజు క్లాస్ లేదని చెప్పేసి ముందే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. కానీ మ్యాక్సిమం మీరు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. సో 30 to 40 days. ఓకే ఓకే, ఇదండి. ఇంకా సో షూర్. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటాయి ఇంకా కోర్స్ గురించి కానీ ఏమన్నా ఇంకా? ఏమన్నా ఎనీ థాట్స్, కామెంట్స్? నో అన్న. ఓకే, సో మనం వెళ్తాం. మనం కానీ నేనైతే ఒకటైతే గ్యారంటీ ఇస్తాను, మీరు 30 to 40 days క్లాస్ అటెండ్ అయితే మీకు పవర్ బిఐ నాలెడ్జ్ ఎంత ఉందో నాకైతే ఐడియా లేదు, కానీ కంపల్సరీగా మీరు మీకు కనుక 0% ఉంటే అట్లీస్ట్ మీరు చెప్తారన్నమాట, నాకు ఒక 60 to 70% నా పవర్ బిఐ వచ్చని చెప్పేసి అయితే చెప్తారు. మీరు 30 to 40 days క్లాసెస్ ఆ గ్యారంటీ నేను ఇస్తాను. ఓకే, ఓకే ఓకే. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఆల్. Thank you, Jyoti. Thank you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్.